యేసునాథనికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. అందరూ కూడా మోకరించి ఈ సాయంకాలపు దివ్య ప్రసాద ఆరాధనలో అందరూ ఒకే మనస్సుతో ఒకే విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆ గొప్ప దేవుని యొక్క దీవులను మనం స్వీకరిద్దాం. యేసునాథనికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. 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 ఆరాధన ఆరాధన, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసునాథనికే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసునాథనికే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసునాథనికే ఆరాధన. అందరూ కూడా చప్పులు కొడుతూ పరమ వైద్యుడా నీకే ఆరాధన. మాలో ఉన్న రోగాలను తొలగించే దేవా, మాలో ఉన్న సమస్యలను తొలగించే దేవా, మాలో ఉన్నటువంటి చీకటిని తొలగించే దేవా, ఓ పరమ వైద్యుడు అయిన దేవా, మీకే ఆరాధనని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. పరమ వైద్యుడా నీకే ఆరాధన, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే స్తోత్రం స్తోత్రము, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం
పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. ఆరాధన ఆరాధన ఆరాధన, పరమ వైద్యుడా నీకే ఆరాధన. 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 తప్పిపోయిన మమ్మ వెదికి రక్షించే ఓ మంచి కాపరి మీకే వందనం. పాపములో శాపములో ఉన్న మమ్మందరిని వెదికి రక్షించే యేసయ్య మీకే స్తోత్రమని, ఆ మంచి కాపరి అయిన యేసు ప్రభుని, మన మధ్యలో ఉన్నటువంటి ఆ సజీవ దేవుని సంతోషముతో విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆమేన్. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. 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 ఆరాధన ఆరాధన ఆరాధన, మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, స్తోత్రం. మంచి కాపరి నీకే ఆరాధన. దావీదు కుమారా యేసయ్య మీకే ఆరాధన. పాపులను రోగులను అనేక సమస్యలతో ఉన్న వారిని తాకి స్వస్థపరిచిన దావీదు కుమార యేసయ్య మీకే స్తోత్రమయ్యా. మీ ముందు ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మీ ముందు మోకరిస్తూ మేము ఆరాధిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వారి కుటుంబంలో ఉన్న కొరతను బాధను తొలగించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాం. స్తోత్రమయ్యా. దావీదు కుమార నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దావీదు కుమార నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దావీదు కుమార నీకే
వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దావీదు కుమార నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దావీదు కుమార నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దావీదు కుమార నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. దావీదు కుమార నీకే 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 ఆరాధన. దివ్వు నుండి భూమికి దిగి మమ్మందరిని కూడా దీవించడానికి లోకానికి వచ్చిన దైవ తనయుడా మీకే వందనమయ్యా. కరుణామయుడా మీకే స్తోత్రమయ్యా. ప్రాణనాథ మీకే స్తోత్రమయ్యా అని మన మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప అద్భుత కార్యాలు చేసే ఆ గొప్ప దేవుని మనసారా ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. స్తోత్రమయ్యా. దైవతనయానికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. దైవతనయానికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ద్రాక్షావల్లి నీకే 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 వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. ద్రాక్షావల్లి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. ద్రాక్షావల్లి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన. అందరూ సంతోషంగా మన మధ్యలో ఉన్న దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసునాథుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసునాథుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసునాథుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన
ఆరాధనా యేసునాథుడా నీకే ఆరాధనా పరమ వైద్యుడా నీకే ఆరాధనా పరమ వైద్యుడా నీకే ఆరాధనా ద్రాక్షవల్లి నీకే ఆరాధనా ద్రాక్షవల్లి నీకే ఆరాధనా దావీదు కుమార నీకే ఆరాధనా దావీదు కుమార నీకే ఆరాధనా ప్రేమమయుడా నీకే ఆరాధనా ప్రేమమయుడా నీకే ఆరాధనా కరుణామూర్తి నీకే ఆరాధనా కరుణామూర్తి నీకే ఆరాధనా దయామయుడా నీకే ఆరాధనా దయామయుడా నీకే ఆరాధనా ప్రేమమూర్తి నీవే ఆరాధనా ప్రేమమూర్తి నీవే ఆరాధనా 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 ప్రేమమూర్తి నీకే ఆరాధనా 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 యేసు ప్రేమమూర్తి నీకే ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధనా పరమ వైద్యుడా నీకే ఆరాధనా 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 ప్రేమమూర్తి నీకే ఆరాధనా 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 పరమ వైద్యుడా నీకే ఆరాధనా 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 పరమ వైద్యుడా నీకే ఆరాధనా 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 యేసునాథా నీకే ఆరాధనా 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 ఆరాధనా హల్లెలూయా 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 మంచి కాపరి నీకే వందనం నీకే స్తోత్రం ఆరాధనా మంచి కాపరి నీకే వందనం నీకే స్తోత్రం ఆరాధనా మృత్యుంజయుడా నీకే వందనం నీకే స్తోత్రం ఆరాధనా ప్రాణదాత నీకే వందనం నీకే స్తోత్రం ఆరాధనా మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని, 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 మన మధ్యలో ఉన్న
అడగండి. ఏ వ్యాధుల నుండి, బాధల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు? ఏ శ్రమల నుండి, సమస్యల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు? ఈ ఆరాధన ద్వారా ఏం పొందుకోవాలని ఆశపడుతున్నావో ఆ గొప్ప దేవుని అడుగు. ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుని వాక్కులో శక్తి ఉన్నది. ఆయనను ఆరాధిస్తున్నటువంటి వారికి గొప్ప కార్యాలు తప్పకుండా జరుగుతాయి. అద్భుత కార్యాలు తప్పకుండా జరుగుతాయి. విశ్వసించిన ప్రతి వారికి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎన్నోసార్లు గుడికి వెళుతూ ఉన్నాం, ఎన్నెన్నో గొప్ప ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్నాం. నామకార్థంగా చేస్తున్నామా, నిజంగా విశ్వాసముతో చేస్తున్నామా? మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సహోదరులారా, కుష్ఠ రోగులు వచ్చారు, అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారు వచ్చారు. అయ్యా, నాకు స్వస్థతనివ్వండి, మీ మాటలో శక్తి ఉన్నది, ఒక మాట పలికి మాకు స్వస్థతనివ్వండి అని అన్నప్పుడు యేసుప్రభు ప్రశ్నిస్తున్నాడు, నీవు విశ్వసిస్తున్నావా? నీ జీవితంలో ఈ గొప్ప కార్యము, ఈ అద్భుత కార్యము చేస్తాను, నీలో ఉన్నటువంటి రోగము నుండి విడుదల దయచేస్తాను, స్వస్థతని ఇస్తాను, నమ్ముతున్నావు అన్నప్పుడు, అవును ప్రభా, నేను నమ్ముతున్నాను. నమ్మకపోతే ఇంత దూరం నేను రాలేను యేసయ్యా. నా పాపములను క్షమించండి, నా శాపములను తొలగించండి, నన్ను తాకి స్వస్థపరచండి అన్నప్పుడు యేసుప్రభు వెంటనే వారిని తాకి స్వస్థపరచటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈనాటి ఆరాధనలో ముఖ్యమైనటువంటి అంశం ఒక్క మాటతో ఎన్నో అద్భుతాలు. ఆయన పలికినటువంటి ఒక్క మాటతోనే సకల రోగాల నుండి విడుదల మనకు కలుగుతూ ఉంది. సకల వ్యాధుల నుండి విడుదల మనకు కలుగుతూ ఉంది. సకల విపత్తుల నుండి విడుదల మనకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరులారా, యోహాను శుభవార్త 11వ అధ్యాయము 43లో మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసినటువంటి గొప్ప స్వస్థత. లాజరు మరణించాడు. మరణించి 4 రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతుంది. యేసు ప్రభు ఆ స్థలానికి రాగానే అక్కడున్నటువంటి రాతిని తొలగించమని చెప్తూ ఉన్నారు. ఆ పక్కనున్నటువంటి వారు, అయ్యా, మరణించి ఇప్పటికే 4 రోజులయ్యింది, వాసన వస్తూ ఉంది, ఆల్రెడీ పురుగులు తినటం ప్రారంభించాయి, ఇప్పుడు అది సాధ్యపడదు అని నిరాకరించినప్పుడు మళ్ళీ యేసు ప్రభు చెప్తున్నాడు, అక్కడ రాతిని తొలగించండి అని. ఆయన యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ రాతిని తొలగించగా యేసు ప్రభు అక్కడ మోకరించి పరలోకం వైపు చేతులు చాచి ప్రార్థిస్తూ ఉన్నాడు. పరమ వైద్యుడైన దేవా, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి ప్రభువా, నన్ను ఈ లోకానికి పంపినటువంటి ప్రభువా, ఇక్కడున్నటువంటి వారందరూ కూడా నీవు నిజమైనటువంటి దేవుడు అని నమ్మే విధముగా, ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ నీవు నిజమైనటువంటి గొప్ప అద్భుత శక్తి, స్వస్థత శక్తి కలిగినటువంటి దేవుడు అని నమ్మే విధముగా, నీవే నన్ను ఈ లోకానికి పంపావు అని వీళ్ళందరూ విశ్వసించే విధముగా, మీ మహిమార్థమై ప్రభువా ఈ గొప్ప కార్యము చేయండి అని 2 చేతులు పైకి లేపి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థించి, ఇలా ప్రార్థిస్తూ ఉండగా మరణించి 4 రోజులై కుళ్ళిపోతున్నటువంటి లాజరు సజీవముగా సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. చూడండి ప్రియ సహోదరులారా, ఒకే ఒక్క మాటతో, లాజరు త్వరగా బయటకు రా, వీళ్ళందరూ నిన్ను చూడబోతూ ఉన్నారు. మరొకసారి దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. మరొకసారి దేవుడు నూతన అవకాశాన్ని ఇస్తున్నాడు. త్వరగా బయటకు రానగానే మరణించినటువంటి లాజరు జీవముతో లేవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇక్కడున్నటువంటి మనమందరం
అనుకుంటున్నాం మనం సజీవంగానే ఉన్నామని. చాలాసార్లు చనిపోతూ ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడల్లా దేవుని బిడ్డలుగా మనం చనిపోతున్నాం. ఆ దేవుని యొక్క స్వభావం నుండి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దుష్ట స్వభావాన్ని, ఈ లోకపు స్వభావాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించినప్పుడల్లా చనిపోతున్నాం. ఆయనకి యోగ్యమైనటువంటి బిడ్డలుగా జీవించలేకపోతూ ఉన్నాం. పాత జీవితంలోనే, పాపపు జీవితంలోనే ఉన్నంత వరకు మనం చనిపోతూనే ఉన్నాం. ఈరోజు ప్రభు నీకు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. మళ్ళీ ఆయన బిడ్డలుగా జీవించడానికి, మళ్ళీ ఆయన బిడ్డలుగా నూతన జీవితాన్ని ప్రారంభించడానికి, మళ్ళీ ఆయన బిడ్డలుగా బయటకు రావటానికి, పాపము నుండి బయటకు, శాపము నుండి బయటకు, ఈ లోక ఆశల నుండి బయటకు రావడానికి దేవుడు మనందరికీ గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకుందామా? ఏమిటి నాలో ఉన్నటువంటి ఆ చెడు స్వభావం? ఏ స్వభావాల ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ అందమైన పవిత్రమైన రూపాన్ని పాడు చేసుకుంటున్నాను? ఏ పాపం మూలంగా, ఏ శాపం మూలంగా ఈ శరీరాన్ని కొల్లబెట్టేసుకుంటున్నాను? ఈ శరీరాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాను. మన శరీరము పరిశుద్ధాత్మ దేవుని ఆలయము అని వాక్యము సెలవిస్తూ ఉంది. మన హృదయము దేవునికి ఆలయమని, ఆ హృదయములో దేవునికే ప్రథమ స్థానము ఉండాలి అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మన హృదయములో ఉన్నటువంటి ప్రథమ స్థానం ఎవరు ఆక్రమించుకున్నారు? మన హృదయములో ఉన్నటువంటి ఆఖరి స్థానం ఎవరికి ఇచ్చాం? ప్రథమ స్థానం దేవునికి సంబంధించినది. కానీ ప్రథమ స్థానాన్ని ఈ లోకానికి ఇస్తున్నాం. ప్రథమ స్థానాన్ని ఈ లోక వ్యామోహాలకు ఇస్తూ ఉన్నాం. ప్రథమ స్థానాన్ని ఈ లోక పాపానికి, పాపపు క్రియలకు ఇస్తూ ఉన్నాం. ఆఖరి స్థానాన్ని మనందరినీ కాచి కాపాడుతున్న దేవునికి ఇస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, రా బిడ్డ, ఈ పాత స్వభావము నుండి బయటకు రా. ఈ పాపం అనే సమాధి నుండి బయటకు రా. ఈ శాపం అనే సమాధి నుండి బయటకు రా. ఈ లోక భయంకరమైనటువంటి దుష్ట శక్తి నుండి బయటకు రా. రావాలని ఆశపడితే నిన్ను బయటికి తీయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. రావాలని ఆశపడి ఆశకు తగినట్లుగా ప్రయత్నం చేస్తే మిగతా పనంతా నేను చేసుకుంటాను. రా బిడా, ఈ చీకటి నీకు మంచిది కాదు. ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటి శాపపు జీవితం నీకు మంచిది కాదు. హృదయం మీద చేతులు పెట్టుకుని ఆ ప్రభును అడుగు. పరమ వైద్యుడా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. 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 ఆరాధన ఆరాధన ఆరాధన. పరమ వైద్యుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. పరమ
పరమ వైద్యుడా నీకే ఆరాధన. మన మధ్యలో ఉన్న పరమ వైద్యుడు, నీలో ఎలాంటి రోగమున్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాటన్నిటిని తొలగించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన కుటుంబంలో మనందరికీ కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక ఆటంకం మనల్ని పట్టి పీడిస్తూనే ఉంది. మనందరినీ ప్రతిరోజు శాంతి సమాధానముతో ఉండనీయకుండా మనల్ని పరిగెత్తిస్తూనే ఉంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఒకే ఒక్క మాటతో నీ సమస్యలన్నీ తొలగిస్తాను బిడ్డ. ఒకే ఒక్క మాటతో నీ బాధలన్నీ తొలగిస్తాను బిడ్డ. నీలో ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి రోగం ఉన్నా, నీవు విశ్వసించగా సమస్తాన్ని నీ జీవితంలో సాధ్యం చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించు. నీ కుటుంబంలో అతి భయంకరమైన సమస్య ఏమిటో ప్రార్థించు. నీ కుటుంబంలో నిన్ను సంతోషమే చూడకుండా అనేక వ్యాధులకు బాధలకు గురి చేస్తున్నా ఆ సమస్య ఏమిటో ప్రభువు చెప్పు. ఇదిగో ఈ ఆరాధన మీ అందరి కోసమే, ఈ ఆరాధన మనందరి కోసమే. మరొకసారి ఆ దేవుడు మన మధ్యలోనికి వచ్చి సజీవ దేవునిగా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఆ గొప్ప దేవుని యొక్క శక్తిని నమ్మలేకపోతూ ఉన్నాం. సహోదరులారా, మరణించి 4 రోజులై కుళ్ళిపోయిన ఆ లాజరును జీవముతో లేపిన దేవునికి మన చిన్న సమస్య ఆయనకి పెద్ద లెక్క కాదు. ప్రియ సహోదరులారా, యెషయా 59:1-2 ప్రభు పలుకుతున్నారు, భూమిని ఆకాశాన్ని ఒకే ఒక్క మాటతో సృష్టించిన నాకు నీ చిన్న సమస్య పెద్ద లెక్క కాదు అంటున్నాడు. ఈ ప్రార్థన ఆలకించలేనటువంటి చెవిటివాడిని కాదు అంటున్నాడు. నీకు సహాయం చేయలేనటువంటి నిస్సహాయుడును కాదు అంటున్నాడు. కానీ నీ పాపము, అవిశ్వాసం అనే పాపము, మోసం అనే పాపము, అన్యాయం అనే పాపము, వ్యభిచారం అనే పాపము, దొంగతనం అనే పాపము, జూదము అనే పాపము, త్రాగుడు అనే పాపము, ఇలా అనేక రకరకాల పాపాలు మనకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్నాయి. అందుకనే ఆ దేవుణ్ణి అనుభవించలేకపోతున్నాం, ఆ దేవుని దీవెనలు పొందుకోలేకపోతున్నాం, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, నీవు ఏ స్థితిలో ఉన్నా బిడ్డ, ఎలాంటి పరిస్థితిలో నీవున్నా, బయటకు రావాలని ఆశపడితే, ఆశకు తగినట్లుగా నీవు ప్రయత్నం చేస్తే నేను నీకు తోడుగా ఉన్నాను బిడ్డ. నీ చెయ్యిని నేను పట్టుకుంటాను. ఇప్పటి వరకు నీవు మనుషుల చేతులు పట్టుకున్నావు, కానీ ఈరోజు నీ చేతి నేను పట్టుకుంటా. చాలాసార్లు నా చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నం చేశావు, వదిలిపెట్టేస్తున్నా. నిజంగా నీలో ఆ దాహము, మారాలి అనే దాహము, నేను నీ బిడ్డగా జీవించాలనే దాహము, వదులుకుంటాను అనే దాహము నీలో ఉంటే నీ చేతిని నాకు అందించు. ప్రభు అంటున్నాడు, నీ చేయి పట్టి నేను నడిపిస్తాను. భక్తులమైన మనం, దీనులమైన మనం, ఆయన బిడ్డలమైన మనం ప్రార్థించాలి. నా చేయి పట్టి నడిపించి యేసా, అయ్యా ఇప్పటి వరకు పట్టుకున్నాను, వదిలేశాను, కానీ ఈ రోజు నుంచి నీవే నా చెయ్యి పట్టుకోవాలి. ప్రియ సహోదరులారా, చిన్నప్పుడు పిల్లలు నడుస్తుంటే పిల్లలు పడిపోతారేమో తల్లి కానీ తండ్రి కానీ చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. బలహీనమైనటువంటి సమయంలో పట్టుకున్న చెయ్యి వదిలేస్తారేమో అని చెప్పి ఆ చిన్న బిడ్డల చెయ్యి అమ్మగారి నాన్నగారిని పట్టుకుని నడిపిస్తుంటారు. ఎందుకంటే బలహీనమైన బిడ్డలు పట్టుకున్న చెయ్యిని వదిలేసి కింద పడిపోతారేమో అని. కానీ ప్రియ సహోదరి, ఈరోజు తండ్రిగా తల్లిగా గొప్ప దేవుడు, రా బిడ్డ నీ చెయ్యి నాకు అందించు, నేను పట్టుకుంటాను అని
అభయమిస్తున్నాడు. ఒక్కసారి ఆయన పట్టుకున్నాడంటే మనం ఏ స్థితిలో ఉన్నా, పాపమనే ఊబిలో ఉన్నా, శాపమనే ఊబిలో ఉన్నా, ఈ లోకమనే ఆశల్లో ఉన్నా, ఎలాంటి బురదలో కూరుకుపోయినా ఆయన ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతూనే ఉంటాడు. ఆమేన్. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కుడి చేతిని పైకి లేపండి. అడుగు ప్రభువా, నా చేయి పట్టి నడిపించి యేసా, నీవేగా నా మార్గము, నీవేగా నా ప్రాణము అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నా చేయి పట్టి నడిపించి యేసా, నీవేగా నా మార్గము, నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా ప్రాణము, నీవేగా నా గమ్యము. అడుగు బిడ్డ, నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా గమ్యము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా గమ్యము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా ప్రాణము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా ప్రాణము. నీవేగా నా ప్రాణము. నీవేగా నా ప్రాణము. రెండు చేతుల పైకి లేపి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. ఒక శతాధిపతి యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ వచ్చాడండి. యేసు ప్రభుని ఎప్పుడు చూడలేదు. ఆయన గొప్ప శక్తిని మాత్రమే ఎన్నటువంటి శతాధిపతి యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన సేవకుడు మంచం మీద పట్టి ఉన్నాడు. అనారోగ్యముతో కాళ్ళు చేతులు పడిపోయి మంచం పాలయ్యాడు. ఆ దేవుని స్వస్థతను పొందుకోవడానికి శతాధిపతి ఎంతో దూరం ప్రయాణమై వచ్చాడు. ఆ శతాధిపతి విశ్వాసాన్ని గమనించిన యేసు ప్రభు, నీ ఇంటికి వస్తాను అంటే, గమనించండి ప్రియ సహోదరులారా, శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గమనించండి. అయ్యా, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, కానీ మీ గురించి విన్నాను. మీరు ఎవరి వైపైనా చూస్తే దుష్ట శక్తులు పారిపోతున్నాయి. మీరు ఎవరిని తాకినా దుష్ట శక్తులు, రోగముతో బాధపడుతున్న వారు స్వస్థత పొందుకుంటున్నారు.
మీరు ఎవరి తరపున ప్రార్థించినా మాట్లాడినా ఒక్క మాటతోనే అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంత గొప్ప శక్తి కలిగిన మీ వాక్కులు ఉండగా ఇంటికి రావాల్సిన అవసరం లేదయ్యా, అంత గొప్పవాడిని నేను కాదు, ఆ యోగ్యత కూడా నాకు లేదు అని చెప్పి ఒక్క మాట పలకండి. నా సేవకుడని మీ విషయమై ఒక్క మాట పలకండి అని యేసుప్రభుని ప్రాధేయపడ్డాడు. ఆ ఒక్క మాట పలకగానే మంచం మీద ఉన్నటువంటి సేవకుడు స్వస్థత పొందుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించిన మనం అందరం కూడా అదే మంచం మీద పడుకుని ఉంటున్నాం. నిస్సహాయ స్థితిలో మిగిలిపోతూ ఉన్నా, సాతానుకు బానిసలంగా మారిపోతూ ఉన్నా. ఇదిగో ఈరోజు ప్రభు పలుకుతున్న ఒక్క మాటను విశ్వసిద్దాం, మన జీవితాన్ని మార్చేసుకుందాం. ఈరోజు ప్రభు పలికినటువంటి ఆ ఒక్క మాట మీద ఆధారపడదాం. జీవము కలిగినటువంటి మాటలు, స్వస్థత కలిగినటువంటి మాటలు, విడుదల కలిగినటువంటి మాటల మీద ఆధారపడి జీవించినట్లయితే మన జీవితమే మారిపోతుంది, మన కుటుంబ పరిస్థితి మారిపోతుంది. చూడండి ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, యేసుప్రభు సువార్త పరిచర్యను ముగించుకుని పేతురు గారి యొక్క అత్తవారి ఇంటికి రావటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన అత్త జ్వరముతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆమెను చేయి పట్టుకోగానే ఆమెలో ఉన్నటువంటి జ్వరం అంతా కూడా వెంటనే తొలగిపోయిందని మనం అంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? జ్వరముతో బాధపడుతూ ఉన్నారా? యేసయ్య ఇప్పుడే వచ్చి మీ చేయి పట్టుకోబోతూ ఉన్నాడు. మిమ్మల్ని తాకి స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఈ క్షణమే దేవుడు నీకు స్వస్థతనివ్వబోతున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, అది మాత్రమే కాదు, యేసు ప్రభు ఆ స్వస్థతను చేశారు అని, పేతురు గారి యొక్క అత్త జీవితంలో ఒక గొప్ప స్వస్థతను చేశారు అని గమనించినటువంటి ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సాయంత్రం అయ్యేలోగా గుంపులు గుంపులుగా ఇంటి చుట్టూ చేరి ఉన్నారంట. పొద్దుగూకడానికి ముందే ఈ వార్త అన్ని ప్రదేశాలకు పాకిపోయిందండి. జనాలందరూ గొప్ప దేవుడు వచ్చాడు, గొప్ప ప్రవక్త వచ్చాడు, ఆయన ఒక్క మాటతోనే అన్ని రోగాలను తొలగిస్తున్నాడు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాం, ఎన్నో మందులు వాడుతూ ఉన్నాం, అయినా మన జీవితంలో ఎలాంటి ప్రయోజనము లేదు అని ఆ గొప్ప దేవుని చూడడానికి పేతురు గారి యొక్క అత్తగారి ఇంటికి వచ్చారని మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 17లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16 వచనంలో, ఆ సాయం సమయమున పిశాచు పీడితులకు పలువురిని యేసు వద్దకు తీసుకుని రాగా ఒక్క మాటతో ఆ పిశాచములను ప్రారదోలి రోగులనందరినీ కూడా స్వస్థత పరిచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క మాట అండి, దీవెనకరమైన మాట, జీవమునిచ్చే మాట, ప్రాణం పోసే మాట, స్వస్థతని ఇచ్చే మాట, దుష్ట శక్తులను ప్రారదోలే శక్తి కలిగిన మాట, రోగాలను తొలగించే శక్తి కలిగిన మాట. ఇంత గొప్ప శక్తి కలిగిన మాటతో ప్రభు ప్రతి రోగాన్ని, ప్రతి దుష్ట శక్తిని తొలగించాడు. అదే ప్రభు అంటున్నాడు, నీవు విశ్వసిస్తే నాకంటే గొప్ప కార్యాలు చేయగలుగుతా. నీవు విశ్వసించి నా చిత్తానుసారము జీవించగలిగితే, వాక్యానుసారము జీవించగలిగితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తావని నీకు నాకు కూడా అదే శక్తిని దేవుడిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటతో మరణించి 4 రోజులైన లాజరును లేవనెత్తాడు. ఒక్క మాటతో మంచం పట్టి ఉన్నటువంటి శతాధిపతి సేవకుని లేవనెత్తాడు. ఒక్క మాటతో పేతురు గారి యొక్క అత్తను, ఆ ఇంటి చుట్టూ చేరిన అనేక మంది రోగులను, అనేక మంది దుష్ట శక్తులతో బాధపడుతున్న వారందరినీ కూడా తాకి స్వస్థపరిచెను. ప్రియ సహోదరులారా, ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నావా? లే, మోకరించి ప్రార్థించు. ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నావా? ఒక్క మాట, దీవెనకరముతో నిండిన మాట.
నీ జీవితాన్ని మార్చే ఒక్క మాట. ఆమేన్. ఇప్పటి వరకు ఎన్నో మాటలు విన్నావు, స్తోత్రం. మనుషులు చెప్పిన ఎన్నో మాటలు విన్నావు, స్తోత్రం. కానీ చాలాసార్లు మోసపోయాం. కానీ దేవుని మాట విన్నానండి, దేవుడు చెప్పినట్లుగా జీవించానండి, యేసయ్యా. నా కుటుంబం నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, ప్రాణాలు కూడా కోల్పోయాము, మట్టుకొట్టుకుపోయామని కుటుంబాలు చరిత్రలో ఎక్కడా లేవండి. యేసయ్యా. దేవుని నమ్మి దేవుని చిత్తానుసారంగా జీవించే వారి కుటుంబాల్లో కొన్ని శోధనలు వచ్చాయేమో, కొన్ని పరీక్షలు వచ్చాయేమో, కొన్ని బాధలు వచ్చాయేమో, కానీ ఆ బాధలన్నీ ఎందుకు వచ్చాయో తెలుసా? నువ్వు ఉన్నటువంటి స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థాయికి లేవనెత్తడానికి. ఆమేన్. ప్రియ సహోదరులారా, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, భూలోకంలో ఉన్న మనుషులందరికంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి యోబు అంట. ఆ యోబు గురించి దేవుడు సాతానుతో గొప్పలు చెప్పుకుంటున్నాడు, నాకు ఇష్టమైనటువంటి బిడ్డ. యోబు జీవితంలో శోధనలు వచ్చాయండి, భయంకరమైనటువంటి శోధనలు శ్రమలు అని మనం మాట్లాడుకుంటే యోబే గుర్తుకొస్తుంటాడు. అలాంటి యోబు జీవితంలో కష్టాలు వస్తే ఏ ఒక్కరోజు కూడా దేవుణ్ణి దూషించకుండా విశ్వాసముతో ఆయన వైపే చూశాడు. చివరికి ఆ రోగాల యుద్ధము నుండి, ఆ శ్రమల యుద్ధము నుండి, ఆ సాతాను శక్తి యొక్క యుద్ధము నుండి యోబు విశ్వాసంతో జయించాడు. ఎంత అయితే కోల్పోయాడో దానికి అధికముగా 7 రెట్లు ఆయన పొందుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ సహోదరులారా, ఆయన నమ్మినటువంటి వారి జీవితంలో, నీతిగా జీవించే వారి జీవితంలో కొన్ని శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కూడా నిన్ను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తడానికి, ఆమేన్. ఆమేన్. అవన్నీ కూడా అందరికంటే నిన్ను ఎక్కువగా దీవింప చేయడానికి, ఆమేన్. నిన్ను ఎక్కువగా బలపరచడానికి ఆమేన్. శ్రమలు వస్తూ ఉంటాయి. వాటిని చూసి భయపడక, స్తోత్రం. నిన్ను నన్ను పిలిచిన దేవుని, నిన్ను నన్ను మలిచినటువంటి దేవుని వైపు చూసినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాం, ఒకే ఒక్క మాటతో యేసు ప్రభు తుఫానుని ఆపుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం మనం 23 నుంచి 27 వరకు చూసినట్లయితే, ప్రియ సహోదరులారా, ఒక పడవలో శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. తుఫానుకు గురి అయి ప్రాణాలతో భయంగా కేకలు వేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమై, మీరు భయపడనేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. ఒకే ఒక్క మాటతో గాలిని సముద్రాన్ని గద్దించెను. ఆ ఒక్క మాటతో తుఫాను ఆగిపోయింది. సముద్రంలో ఉర్రెత్తున పడుతున్నటువంటి అలలు కూడా ఆగిపోయాయి. Praise the Lord. ప్రియ సహోదరులారా, పడవలో ప్రయాణం చేస్తున్న ఆ శిష్యుల్లో ఉన్న భయము తొలగిపోయింది. ప్రాణ భయం, ఇక అయిపోయింది మన జీవితం, ఈయన నమ్ముకున్నాము, నాశనం అయిపోయామని ఎంతో నిరాశతో కేకలు పెడుతూ అక్కడ నిద్రపోతున్న యేసయ్యను లేపుతున్నారు. అయ్యా, గమనించటం లేదా, చనిపోతున్నామని కేకలు పెట్టగా విశ్వాసం ఏమైంది? ఇన్ని సంవత్సరాలు నాతో పాటు ఉంటూ ఎన్నో అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చూసినటువంటి మీ విశ్వాసం ఏమైంది అని వారిని గద్దించి గాలిని సముద్రాన్ని ఆయన శాసించగా వెంటనే ఆగిపోయింది అని మనం వింటున్నాం. ఆమేన్. సహోదరులారా, 27వ వచనంలో అక్కడున్నటువంటి జనాలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, గాలి సముద్రమును సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి, ఈయన ఎంతటి మహానుభావుడు అని అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నమ్ముకున్నటువంటి మన జీవితంలో దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఊహించినటువంటి కార్యాలు, ఊహించినటువంటి ప్రమాదాలను దేవుడు రక్షించాడు. ఎప్పుడైనా ఆశ్చర్యపోయామా? ఎప్పుడైనా దేవునికి స్తోత్రాలు తెలియచేశామా? ప్రియ సహోదరులారా, నీవు ఆశ్చర్యపోయే విధముగా నిన్ను నన్ను ఆ గొప్ప దేవుడు ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాలి అంటే ఆమేన్. దిగి రావాలి. పాపము నుండి దిగి రావాలి, ఈ లోక ఆశల నుండి దిగి రావాలి, ఈ లోక మాటల నుండి దిగి రావాలి. ఈ లోకంలో మనుషులు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా
ప్రయోజనమే లేదు. కానీ దేవుడు పలికే మాటలు వింటే, దేవుడు మన తరపున ఒక్క మాట పలికితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఊహించినటువంటి కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని ఆరాధించి మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, శ్రమలను, ఇబ్బందులను, ఆటంకాలన్నిటిని కూడా తొలగించమని, సంపూర్ణ విడుదల, స్వస్థత మనందరికీ దయచేయమని, పరమపిత పరమ వైద్యుడు అయిన దేవా, మీకే స్తుతి, మీకే ఆరాధనని ఆ గొప్ప దేవిని ఆరాధించి మహిమపరుచుకుందాం. పరమపిత ప్రేమ స్వరూప, నీకే స్తుతి ఆరాధన, సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. అందరు కూడా కళ్ళు మూసుకుని, ఎక్కడెక్కడ మీ శరీరంలో గాయాలు, బాధలు, వేదనలు ఉన్నాయో అక్కడ మీ కుడి చేతిని పెట్టి సిలువ ముద్ర వేసి విశ్వాసముతో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఈ యొక్క శక్తి కలిగినటువంటి ఈ గీతాన్ని పాడుతూ ఉండగా, స్వస్థతని ఇచ్చే ఈ గీతాన్ని పాడుతూ ఉండగా, ఈ గీతము ద్వారా ఆ గొప్ప దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా, మన శరీరాన్ని నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు పరీక్షించి ఆ గొప్ప దేవుడు స్వస్థతను, విడుదలను మనకు దయచేయబోతున్నాడు. సకల వ్యాధి బాధల నుండి, రోగాల నుండి మనందరికీ విడుదలను దయచేయబోతున్నాడు. అందరూ కూడా విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ, పరమపిత మీకే స్తుతి ఆరాధనని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈ ఆఖరి ఆశీర్వాదాలు స్వీకరించడానికి ముందు ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని పొందుకుందాం. పరమపిత ప్రేమ స్వరూప, నీకే స్తుతి ఆరాధన, పరమపిత ప్రేమ స్వరూప, నీకే స్తుతి నీకే స్తుతి ఆరాధన, ఆరాధన, సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. రెండు చేతుల పైకి లేపి, సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. రెండు చేతుల పైకి లేపి పడదామా? సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. యేసయ్యా, మా రక్షకుడు అయిన దేవా, మీకే స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. అనేక బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, ఆటంకాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచండి యేసయ్యా. ఒక్క మాట చాలు యేసయ్యా. నా కుటుంబంలో ఉన్న పరిస్థితి అంతా ఆశీర్వాదకరంగా మారిపోతుంది యేసయ్యా. ఒక్క మాట చాలయ్యా.
నాలో ఉన్న శ్రమలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ప్రభా. నా కోసం పలకండి యేసయ్యా. మరణించిన లాజరును లేపిన యేసయ్యా, శతాధిపతి సేవకుని లేపిన యేసయ్యా, పేతురు గారి యొక్క అత్తను తాకిన యేసయ్యా, నన్ను తాకి లేవనెత్తని యేసయ్యా, నా పాపాలను శాపాలను తొలగించని యేసయ్యా, నా రోగాలను తొలగించని యేసయ్యని ఒక గొప్ప దేవుని వేడుకుందాం. ప్రభు మా రక్షకుడా, మీకే స్తుతి ఆరాధన. అందరూ విశ్వాసంలో పడుకుందాం. యేసు ప్రభు మా రక్షకుడా, మా రక్షకుడా, మీకే స్తుతి నీకే స్తుతి ఆరాధన. సర్వము నీవే, మా రక్షణం నీవే, నీలో మేము సంగమం. సర్వము నీవే, స్తోత్రమయ్యా. మా రక్షణం నీవే, యేసు నీలో మేము స్తోత్రం. పవనాత్మా శాంతి ప్రదాత, మీకే స్తుతి ఆరాధన. అందరం కలిసి పడదామా? ఓ పరిశుద్ధాత్మ దేవా, శాంతి ప్రదాత, శాంతి ప్రదాత, మీకే స్తుతి నీకే స్తుతి ఆరాధన. ఆరాధన. సర్వము నీవే, మా సంతోషం నీవే, నీలో మేము సంగమం. సర్వము నీవే యేసు, మా సంతోషం నీవే, నీలో మేము సంగమం. రెండు చేతులు పైకి లేపి ప్రార్థిద్దామా? సర్వము నీవే, మా సంతోషం నీవే, యేసు, నీలో మేము జీసస్. సంగమం. సర్వము నీవే యేసు, మా సంతోషం నీవే. ప్రార్థించిన చేతులు పైకి లేపి నీలో మేము సంగమం దేవా. సంగమం. శాంతి ప్రదాత, మీకే స్తుతి ఆరాధన.
బాధలను తొలగించమని పరిశుద్ధాత్మ దేవుని ప్రాధేయపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న వ్యాధి బాధలు సమస్యలను తొలగించే శక్తిని పొందుకుంటూ ఉన్నాం. సర్వము నీవే, మా రక్షణ నీవే, నీలో మేము సంగమము. సర్వము నీవే, యేసు మా రక్షణ నీవే, స్తోత్రమయ్యా. నీలో మేము సంగమము. రెండు చేతులు పైకి లేపి, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు. రెండు చేతుల పైకి లేపి సమర్పించుకో. ఎడతెరిచిన కాళ్ళ వరకు దేవుడు తాకి స్వస్థపరచబోతున్నాడు. విడుదలను ఇవ్వబోతూ ఉన్నాడు, స్వస్థతను ఇవ్వబోతూ ఉన్నాడు. పాప శాపాలను కడిగి తన రక్తంతో మనందరూ అభిషేకించబోతున్నాడు. సమర్పించు. హల్లెలూయా, 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 పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా మీకు స్తోత్రం. స్తోత్రమయ్యా, మీ ముందు మోకరించిన బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. స్తోత్రం తండ్రి. ఈ ఆరాధనలో ఈ డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నా. ఈ సాయంకాల సమయంలో ఏక కుటుంబముగా చేరి మీ దీవులు పొందుకోవడానికి, మీ స్వస్థతలు పొందుకోవడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను అవును దేవా. ప్రభా. ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా మీ ఉన్నతమైనటువంటి శక్తితో దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీ ఉన్నతమైన మాటతో అభిషేకించమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీరు ఉన్నతమైనటువంటి శక్తి కలిగిన జీవము కలిగినటువంటి మాటలు పలుకుతూ ఉండగా మాలో ఉన్న సకల రోగాలు తొలగిపోవునుగాక, ఆమేన్. సకల పాపాల నుండి విడుదల కలుగునుగాక, ఆమేన్. సకల శాపాల నుండి విడుదల కలుగునుగాక, ఆమేన్. దుష్ట శక్తులను విడుదల కలుగునుగాక, ఆమేన్. అనారోగ్యముల నుండి విడుదల కలుగునుగాక, ఆమేన్. గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగునుగాక, ఆమేన్. నిరాకరణ సమస్య నుండి విడుదల కలుగునుగాక, ఆమేన్. కోర్టు సమస్య నుండి విడుదల కలుగునుగాక, ఆమేన్. స్థలము ల్యాండ్ సమస్య నుండి విడుదల కలుగునుగాక, ఆమేన్. మంచి ఉద్యోగాలు వచ్చునుగాక, ఆమేన్. పిల్లలకు వీసాలు వచ్చునుగాక, ఆమేన్. ప్రమోషన్లు వచ్చునుగాక, ఆమేన్. బిజినెస్ చక్కగా సాగిపోవునుగాక, ఆమేన్. విదేశాలకు వెళ్లే పిల్లలకు కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగునుగాక, ఆమేన్. సంతాన వరము లభించునుగాక, ఆమేన్. వివాహాలు ఘనంగా జరుగునుగాక, ఆమేన్. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక, ఆమేన్. పాప శాపాల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి, ఇంకా ఏమైనా కావాలని ఆశతో ఉన్నావా? ఏ సమస్య నుండి బాధపడుతున్నావు అన్ని కూడా ప్రభువుకు చెప్పుకో. ఒక గొప్ప దేవుడు దుష్ట శక్తి నుండి, ఆటంక శక్తి నుండి, పాపము నుండి, శాపము నుండి మనందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మనం దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శరీరము, మనలో ఉన్నది దేవుని ఆత్మ, దేవుని యొక్క అభిషేకము. ఈ అభిషేకాన్ని కాదని ఏ దుష్ట శక్తి, దురాత్మ, రోగము మన జీవితంలో ప్రవేశించలేవు. ఈ శరీరము కేవలం దేవునికి మాత్రమే సొంతం. ఈ లోకానికి, సాతానుకు కాదు అని, సాతాను క్రియలకు కాదు అని దేవుడు మనందరికీ కూడా అభయమిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమైనా బాధలు, శ్రమలు, ఇబ్బందులతో బాధపడుతున్నావా? మళ్ళీ వచ్చే వారంలో, మళ్ళీ వచ్చే నెలలో దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా మార్చబోతున్నాడు. ఆయన చెప్పిన ఒక్క మాటను విశ్వసించు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రకారము జీవిద్దాం. మనందరినీ కూడా దేవుడు తన సాక్షులుగా, సజీవ సాక్షులుగా మనందరూ లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఈ ప్రత్యేకమైన తలంపులు ప్రభువుకు సమర్పించు. మన కుటుంబాన్ని, అప్పుల సమస్యను,
బిడ్డల సమస్యలను, సంతానం లేనటువంటి సమస్యను, వివాహాలు జరగటం లేదని సమస్యను, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు ఇబ్బందులే ప్రభా, ఎప్పుడు రోగాలే ప్రభా, ఎంత సంపాదించినా ఏమి పొందుకోలేకపోతున్నాను తండ్రి. నా పాప శాపం నుండి నాకు విడుదల దయచేయండి ప్రభా. డివైన్ వాయిస్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను అభిషేకించండి ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వారి రోగాలను తొలగించండి ప్రభా. అద్భుత రూపంలో వారి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభా అని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరమ పితా ప్రేమ స్వరూప మీకే స్తుతి ఆరాధన. సర్వము నీవే, మా సంతోషం నీవే. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, దూరదేశంలో ఉన్న మన బిడ్డలందరినీ, ప్రత్యేక తలంపులతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా హేరాళముగా దీవించి కాచి కాపాడి అతి త్వరలోనే గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్.